మాస్టర్స్, అలాగే మనకి పత్రిజీ ధ్యాన మహాయాగం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తోందో మనం చూస్తున్నాం. ఒకసారి మన గురుదేవులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన ఎప్పుడు నిరంతరం మనతో ఉండి మనకి ఈ కార్యక్రమాలకి ఎల్లవేళలా సహాయం అందిస్తున్నాడు అనేదానికి ఈ సంఘటనలే మనకి నిదర్శనం. మరి ఈ ధ్యాన మహాయాగం అయిపోగానే మళ్ళీ మనకి ఇమ్మీడియట్లీ మనకి మరో పెద్ద పండగ పిరమిడ్ చేతవనం ధ్యాన సంక్రాంతి మహాయజ్ఞం జనవరి 13, 14, 15 పిరమిడ్ చేతవనం కొటాల అన్నమయ్య జిల్లా. మరి యావత్ పిరమిడ్ ప్రపంచమంతా ఆ ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని నా యొక్క ప్రార్థన. థ్యాంక్ యూ. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొటాల రాని వాళ్ళంతా కూడా తప్పనిసరిగా రావాలి. ఒక అద్భుతమైనటువంటి ప్లేస్ అది. ఒక మంచి వనాల్లో ఉన్నట్టు ఉంటుంది. మనకి సంక్రాంతి అంటే సంక్రాంతి వెళ్ళేనే ఉంటుంది. అక్కడ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ సొంత వ్యవసాయ క్షేత్రంలో ఒక అద్భుతమైన జాతవనాన్ని పిరమిడ్ ఆశ్రమాన్ని చిత్తూరు జిల్లా కొటాల ప్రాంతంలో నిర్మించి అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. సంక్రాంతికి ప్రతి సంక్రాంతి అక్కడ జరగాలని పత్రిజీ అక్కడ సంక్రాంతి సంబరాలు జరుపుకునేవారు. అది కొనసాగుతూ ఉంది. ఈ సంవత్సరం 2024 13, 14, 15 తేదీల్లో జరిగే ఆ సంబరాలకు అందరూ కూడా హాజరు కావాలని సుధాకర్ బాడీ వెకేట్ చేసిన నేను ఒక్కడిని అంటే కాదు, పిరమిడ్ కుటుంబం అంతా ఉంది, మనంతా అక్కడే ఉంటామని వారికి చెప్పడం జరిగింది. ఎంతో డిప్రెషన్కి వెళ్ళాడు ఆ సోదరుడు చిన్న వయసులో వెళ్ళిపోవడంతో. ఈరోజు మనందరం ఆయనతో ఉండి ఆ జాతవనంలో ఆ సంబరాలు జరుపుకోవడానికి అందరూ తరలి రావాలని ప్రభాకర్ తరఫున ప్రార్థిస్తా. థ్యాంక్ యూ.